అందరికీ నమస్కారం. మన కథలు ఛానల్‌కి స్వాగతం. నేను మీ కమలశ్రీ. మంచి మంచి కథలు, సీరియల్స్ అలానే మోటివేషనల్ కోట్స్ కోసం నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాణంలో ప్రాణంగా పార్ట్ 17. ఇంతవరకు ఈ స్టోరీని విన్న వాళ్ళు ఎవరైనా ఉంటే లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. వినేసి వచ్చేయండి. అలానే నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? అలా చేస్తే వాడి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. వాడు ఇలా భ్రమలో బతికితే కొన్నాళ్ళు బతుకుతాడు అన్నాడు వరుణ్. ఆ మాటకి అందరూ ఆశ్చర్యంగా అతని వైపు చూశారు. ఏమంటున్నావు వరుణ్? ఆశ్చర్యంగా అడిగాడు భగవాన్. అవును బాబాయ్, నేను చెప్పేది నిజం. వాడిప్పుడు త్రిశంకు స్వర్గంలో ఉన్నాడు. ఆ రోజు జరిగిన యాక్సిడెంట్లో వాడి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది. ఒకవేళ వాడు కానీ స్ట్రెస్ ఫీల్ అయితే ఆ క్లాట్ కొంచెం కొంచెంగా పెరుగుతుంది. వీడు ఓవర్ స్ట్రెస్ ఫీల్ అయిన ప్రతిసారి పెరిగి పెరిగి ఆఖరికి ఒక్కసారిగా చిట్లిపోతుంది. అదే కానీ జరిగిందనుకో, వాడు బ్రతకడం చాలా కష్టం అన్నాడు వరుణ్. అంటే వాడికి ప్రాణగండం తప్పలేదా? అంది అంబిక. లేదు పిన్ని, కాకపోతే తప్పించే ఛాన్స్ ఉంది. ఏంటది? వాడు అసలు స్ట్రెస్ అవ్వకుండా నిత్యం సంతోషంగా ఉండేలా చూసుకుంటే వాడికి ఏమీ కాదు. నూరేళ్ళు సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడు హ్యాపీగా బ్రతికేస్తాడు. లేదంటే ఇక్కడే నరకం అనుభవించి మరీ చనిపోతాడు అంటూ మహి ప్రస్తుత పరిస్థితిని వివరించాడు వరుణ్. ఆ మాట వినగానే స్వప్నలో బాధ. నో, నా మహికి ఏమీ కాకూడదు. తనకి కళ్ళు మాత్రమే కనబడవనుకున్నా. కానీ తన ప్రాణాలకు ఇంకా ప్రమాదం పొంచి ఉందా? మహి నిండు నూరేళ్ళు సంతోషంగా బ్రతకాలి. తనకి ఏమీ కాకూడదు. కానీ నేను తనతో క్లోజ్గా ఉండటం లేదని చాలా బాధపడుతున్నాడు. అలాంటిది నేను ప్రాణాలతో లేనని తెలిస్తే అసలే మహి ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు. తన వాళ్ళు అని నమ్మిన వాళ్ళే తనని మోసం చేస్తున్నారు. ఆఫీస్ స్టాఫ్‌ని మార్చుకోగలిగాడు. మరి తను బాగా నమ్మిన వ్యక్తే ఆఫీస్‌ని చిన్నాభిన్నం చేయాలని చూస్తున్నాడని తెలిస్తే తట్టుకోగలడా? అని తనలో తానే మదనపడుతుంది. అయితే వరుణ్, ఇప్పుడు మనం ఏం చేయాలి? అన్నాడు భగవాన్. ఏం లేదు. వాడిని ఓ పువ్వులా చూసుకోవాలి అని కొన్ని మెడిసిన్స్ ఇచ్చి ఎలా వాడాలో చెప్పి బయటికి వచ్చాడు వరుణ్. అతని వెనకే కదిలాడు శ్రీధర్. ఏంటండి ఇతనిలా అంటున్నాడు? ఇప్పుడేం చేద్దాం? అంది అంబిక. బాగా చూసుకుందాం. వాడికి ఏ పరిస్థితుల్లో కూడా స్వప్న గురించి తెలియకూడదు. వాడిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అన్నాడు భగవాన్. ఏదో చెయ్యండి. కానీ అంతా నటనే. ఈ ఆస్తి మనకొచ్చాక అతను ఏమైపోయినా మనకనవసరం అంటూ లోపలికి వెళ్ళిపోయింది అంబిక. ఆమెనే ఫాలో అయ్యింది శాలిని. వాళ్ళు అలా వెళ్ళిపోయాక భగవాన్ లేచి మహి గదిలోకి వెళ్ళాడు. మత్తుగా పడుకున్నాడు మహి. మూసి ఉన్న కళ్ళల్లో బాధ మాత్రం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. నీ బాధ ఎలా తీర్చాలో నాకు తెలియదు మహి. కానీ నీకు ఇంకేం బాధ కలగకుండా చూసుకోవడం మాత్రం నా బాధ్యత. నీకో వలయంలా మారుతాను. మీ అమ్మ నన్ను నోరారా అన్నయ్య అని పిలిచేది. మీ నాన్నైతే బావనైనా సొంత అన్నదమ్ముల్లా చూసుకునేవాడు. నన్ను, వరుణ్ వాళ్ళ నాన్నని ఒకేలా చూసేవాడు. వాళ్ళు ఎంతలా ప్రేమించేవారో. కానీ వాళ్ళు పోయాక మేం నిన్ను అక్కున చేర్చుకోలేదు. కేవలం నీ ఆస్తి మీదే కన్నేశాం. కానీ నువ్వేమో మమ్మల్ని చాలా అభిమానించావు. ఇప్పుడు కూడా మేం నీ ఆస్తి కోసం వచ్చామని తెలిసినా మమ్మల్ని ఓ మాట కూడా అనలేదు నువ్వు. నీది గొప్ప మనసు మహి, గొప్ప మనసు అనుకుంటూ బయటికి నడిచాడు భగవాన్. ఏంటి శ్రీధర్ అలా మౌనంగా ఉన్నావు? అన్నాడు వరుణ్. శ్రీధర్ సమాధానం ఇవ్వకుండా ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఏంటి శ్రీధర్, ఏం ఆలోచిస్తున్నావు? మళ్ళీ అడిగాడు వరుణ్. మహి సార్ కోసం సార్. స్వప్న మేడం చనిపోయింది అని తెలిస్తే ఆయన పరిస్థితి ఏంటి సార్? అది తెలియకుండా చూసుకోవడం మన బాధ్యత శ్రీధర్. అందరూ అలా ఉండరు సార్. అతను ఎప్పుడు పోతే అప్పుడు ఆస్తి కాజేయాలని చూసేవారిలా ఉన్నారు ఆ ఫ్యామిలీ. వాళ్ళే కావాలని మహి సార్‌కి ఆ విషయం తెలిసేలా చేస్తే అన్నాడు శ్రీధర్. ఆ మాటకి ఆలోచనలో పడ్డాడు వరుణ్. రాత్రి 8 అవుతుండగా ట్రైన్ స్టేషన్లో ఆగింది. వీణ తన చేతిలో ఉన్న బుక్ని లోపల పెట్టి ట్రైన్ దిగింది, తన లగేజ్ని పట్టుకుని. అప్పటికే అక్కడ తరుణ్ ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. వీణా? ఆశ్చర్యంగా అడిగాడు వీణను చూసి. హా, నేనే. మీరు తరుణా? అంది అప్పటికే పెద్దాయన తరుణ్ కోసం చెప్పి ఉండడంతో. అవును అంటూ రండి వెళ్దాం అని ముందుకు నడిచాడు తరుణ్. ఇద్దరూ కలిసి మహి ఇంటికి చేరుకునేసరికి రాత్రి 9 గంటలు దాటింది. తరుణ్ వెనకే వస్తున్న వీణ
మహి గది లోపలికి వెళ్తుండగా ఏవో మాటలు వినబడి ఆగిపోయింది. ఏమండి? చెప్పేది బాగా వినండి. వాడి ఆయుష్షు అటూ ఇటూగా ఉంది. దాన్ని అటునుంచి అటే పంపిస్తే అప్పుడు వారసులే లేని ఈ ఆస్తికి మనం వారసులం అయిపోతాం అంది అంబిక నెమ్మదిగా. అంటే ఏంటే నీ ఉద్దేశం? అన్నాడు భగవాన్. ఇన్ని రోజులు వాడికి కళ్ళు లేకపోతే ఏంటి? బ్రతికే ఉన్నాడు కదా! వాడికి నా కూతుర్ని ఇచ్చి చేసేద్దాం. అప్పుడు ఆస్తి మనకే దక్కుతుంది అనుకున్నా. కానీ వాడి ప్రాణాలు ఏ క్షణాల్లో అయినా గాలిలో కలిసిపోతాయని తెలిసి ఎలాగండి మన శాలినితో వాడిని కట్టబెట్టేది? అంది అంబిక. అంటే ఇప్పుడేమంటావు మమ్మీ? అడిగింది శాలిని. ఏం లేదే. వాడు బ్రతికి ఉన్నన్ని రోజులు వాడికి మంచిగా సేవలు చేసి పోయే ముందు ఎలాగోలా ఆస్తిని మన పేరున రాయించుకుందాం. ఒకవేళ బావ పోకపోతే అని అడిగింది శాలిని. వాడు పోయేలా మనమే సిచ్యువేషన్స్ని క్రియేట్ చేద్దాం అంది అంబిక. ఏమంటున్నావే? కంగారుగా అడిగాడు భగవాన్. ఏముందండి, వాడికి అసలు నిజం తెలిసేలా చేస్తే సరే. అప్పుడు మన చేతికి మట్టి అంటకుండా పని పూర్తవుతుంది. మనకి ఆస్తి కూడా వస్తుంది. ఒకే దెబ్బకి రెండు పెట్లు అంతే అంటూ తన మనసులోని మాటలను బయటపెట్టింది అంబిక. ఆ మాటలకు భగవాన్ శాలినీలు నోరెళ్ళబెట్టారు. ఏంటి? ఇద్దరూ అలా గుడ్లు తేలేశారు? నేను చెప్పిన ఐడియా బాలేదా ఏంటి? ఆశ్చర్యంగా అడిగింది అంబిక. వామ్మో అమ్మ, నీ బ్రెయిన్లో మామూలు ఐడియాలు లేవే. నువ్వు కానీ సీరియల్స్లో ట్రై చేస్తే ఇప్పుడు ఉన్న లేడీ విలన్స్ అందరూ ఖాళీగా ఉంటారు అంది శాలిని. ఏదో అలా సీరియల్స్ సినిమాలు చూసి నేర్చుకున్న జ్ఞానం అంతేనే. నేను చెప్పిన ప్లాన్ ఎలా ఉంది? అంది అంబిక. సూపర్ అమ్మా, చాలా బాగుంది. ఇలాగే చేద్దాం అంది శాలిని. మీరేం మాట్లాడరేమండి? అంది అంబిక భగవాన్ని కోపంగా చూస్తూ. భగవాన్ ఇప్పుడు ఏం చెప్తాడో ఏంటో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా నా సీరియల్ని ఫాలో అవ్వండి. నచ్చితే కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.